హాయ్, వెల్కమ్ టు అలా అమెరికా కబుర్లు. ఒకసారి జూమ్ చేసుకోవాలండి. మీరు చూస్తున్నారు ఇక్కడ చికెన్ అయిపోయింది, కానీ అవ్వలేదు. నా బెడ్ బాయిల్ అయిపోయింది. టన్ 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 టా. ఇక్కడ చికెన్ ఉంది అండ్ చికెన్ బిర్యానీ ఉంది అండ్ సూప్ కూడా ఉంది. జస్ట్ ఇప్పుడే మా లంచ్ అయింది, ఎందుకంటే మేము సినిమాకి వెళ్ళాలి కాబట్టి. ఏం సినిమా అని మీరు ఆలోచిస్తున్నారు అనుకుంటా. అది ఏదో కాదు, నాని, కీర్తి సురేష్ దసరా. మీరు ఇప్పటికే ఆలోచించుంటారు, అది దసరా. ఎందుకంటే న్యాచురల్ స్టార్ నాని, మేము కూడా చాలా న్యాచురల్గా టైం సెన్స్ పాటిస్తూ ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము. సో చికెన్ బిర్యానీ ఇప్పుడే తిన్నాము, చాలా బాగుంది. నేనైతే అనిల్ చేసిన చికెన్ బిర్యానీ అండ్ సూప్ రెండు మిక్స్ చేసి ఒక మెక్సికన్ ఇటాలియన్ డిష్ ఒకటి చేశాను. థ్యాంక్ యూ సాకేత్. అసలు ట్రై చేయకండి, వర్స్ట్గా ఉంటుంది. రేపు పదండ్రా, టైం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్ళాలి. పద 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 పద. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇప్పుడైతే మేము దసరా మూవీకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఇది మా పార్కింగ్ ఏరియా. మాకు ఫోర్ కార్స్కి స్లాట్ ఉంది ఇక్కడ. ఇంకా ఎవరు అయితే రాలేదు, అందరు ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్నారు. ఐమ్ వెయిటింగ్ ఫర్ దెమ్. సో యాక్చువల్లీ 3 o'clockకి మూవీ అన్నారు, ఫస్ట్ 3:30 అన్నారు. సో అందుకే లంచ్ కొంచెం లేట్గా చేద్దాం అనుకున్నాం. యాప్ ఓపెన్ చేసి చూస్తే 3 o'clock అనే ఉంది. సో హడావుడిగా తినేసి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడైతే మూవీ. అండ్ దట్స్ మై కాలేజ్. ఈ వేలో వెళ్తే లాస్ట్లో ఉండేది మా కాలేజ్. యూనివర్సిటీ పక్కనే ఉంటుంది మా ఇల్లు అనేది. మా ఎదురుగా ఉండేది మ్యూజియం. మ్యూజియం పేరు అంటే అది రామ్. సో స్టార్ట్ అవుతున్నాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దాం. అలా అమెరికా కబుర్లు. నాకేం కనపట్టలేదు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అన్నావు ఎట్రా ఓవర్ యాక్షన్. అమ్మాయి ఫోటో దిబ్బక్ పైన ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. దగ్గరనే బాగుంటుంది. తర్వాత ఎవరి గురించి ఆ దగ్గర ఉంటుంది. ఏమంటారు?
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. ఎలా ఉంది సాకేత్ సినిమా? ఫస్ట్ హాఫ్ ఇప్పుడే చూశాను. అబ్బా ఆ మ్యూజిక్ మాత్రం భలే ఇచ్చాడు సంతోష్ నారాయణ్, చాలా బాగా ఇచ్చాడు. మధ్యలో కొంచెం ఇంగ్లీష్ మిక్స్ చేశాడు. అదే కదా లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అబ్బా, మూవీ వెళ్ళక ముందు, మూవీ వెళ్ళిన తర్వాత టూ మచ్ స్నో. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు హీరోస్ ఇద్దరు వస్తున్నారు. సినిమా బాగుంది. మూవీ ఎలా ఉంది? ఫస్ట్ రూమ్ కి పోదాం, మంచు కురుస్తుంది. వద్దురా. సాకేత్ మూవీ ఎలా ఉంది? ఫ్రెండ్స్ ఇప్పుడే మూవీ చూసాను. ఇలా మంచు పడుతోందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళాలి. మా వంశీ దులుపుతున్నాడు మంచుని. ఏం సాకేత్? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాయ్ గుడ్ నైట్ అంటాడు. ఏం సాకేత్? నా వంశీ మూవీ అయితే యావరేజ్ రా నాకైతే. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము. మూవీ నా వరకైతే యావరేజ్. బాగుంది. నాకైతే One time watch. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది రా. నాకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది. నాకు సెకండ్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో దీపక్ దీపక్ మూవీ ఎట్లుందిరా చెప్పురా. నచ్చలేదా? ఎక్కడున్నా దీపక్? ఎక్కడ నచ్చలేదా? ఎక్కడ మంచి పడుతున్నారు బయట. నచ్చలేదా మూవీ? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలి. రోహిత్ సో అలా మూవీ అయితే కంప్లీట్ అయింది. నా వరకు అయితే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సో వన్ టైం అయితే వాచ్. అసలు మనం సినిమాకి వెళ్ళే ముందు ఎలా కొంచెం ఎక్స్పెక్టేషన్